నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని అయితే పెట్టింది. పార్టీని పెట్టిన తర్వాతకి ఈరోజు ఉదయం అయితే ఎన్నికల కమిషన్ కూడా ఆ పార్టీకి ఆమోద ముద్ద తెలుపుతూ టీఆర్ఎస్కి అయితే అనుమతి అయితే ఇచ్చింది. దాని గురించి ముందు మాట్లాడడానికి కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ పెట్టిందో ఆ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది కూడా ప్రతిపక్షాలు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు కూడా రేవంత్ ఎక్కి పెట్టిన బాణమే కవిత అంటూ మాట్లాడుతున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. అది ప్రజాస్వామ్యంగా మనకు లభించిన హక్కు. కవిత గారు పార్టీ పెట్టడం వల్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం అంతకంటే లేదు. ఈ రాష్ట్రంలో మాకు ప్రత్యర్థి కేవలము బీఆర్ఎస్ పార్టీ, దేశంలో బీజేపీ పార్టీ. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకొక 5 సంవత్సరాలు, అంటే ఈ 2 సంవత్సరాలు ఇంకో 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యవసాయదారులు కానీ, వ్యవసాయ కుటుంబాలు కానీ, వ్యవసాయ కూలీలు కానీ ఇవాళ బ్రహ్మరథం పడుతుండడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఈరోజు 6 గ్యారెంటీలతోని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్లతోటి, అదేవిధంగా ఎల్బీ స్టేడియం సాక్షిగా 70,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. గతంలో సీఎం ఎక్కడున్నాడంటే నమస్తే తెలంగాణ పేపర్లో మాత్రం కనబడేది. కానీ ఈరోజు సీఎం ఎక్కడున్నాడంటే ప్రజల మధ్యన, ప్రజా జీవితాల మధ్యన, జిల్లాల పర్యటనలో, అదేవిధంగా సచివాలయంలో, అదేవిధంగా అధికారులు ప్రజల మధ్యన ఇలా ముఖ్యమంత్రి గారు ఉండి ఇలా ప్రతి శాఖ మీద పట్టు తీసుకొచ్చి ఇలా ప్రజారంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి. ఇంకొకటి మీరు అడిగిరు కవిత గారి పార్టీ గురించి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీకి చోటు లేదు. ఇప్పుడున్న పార్టీలే భయంకరంగా రాజకీయ క్షేత్రంలో ఉన్నాయి. అటు దేశంలో భారతీయ జనతా పార్టీ కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా టీఆర్ఎస్ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ వేరే పార్టీకి స్కోప్ ఇస్తారని తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మటం లేదు. కవిత గారి పార్టీ ఏదైతుందో ఎండమావులు తప్ప ఇంకోటి కాదని చెప్పక తప్పదు. అయితే సార్, ఇప్పుడు మీరు కవిత గురించి చెప్తున్నారు, కానీ తెలంగాణలో ప్రత్యామ్నాయం, ఇప్పుడు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ చెప్తుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిపితే మాత్రం 100కు పైన సీట్లు మేము సంపాదించుకుంటామని కాంగ్రెస్ చెప్తుంది. కానీ రియాలిటీలో అది జరగదు. వాళ్ళకి 20 సీట్లు వచ్చే గొప్ప అని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దీనిపైన మీరు ఎట్లా అంటారు? ఈ సవాల్ ఎవరైతే విసురుతారో మాకు 100 సీట్లు రావని, నేను ఆర్ట్స్ కాలేజ్ కాడ కన్నా కోటి చౌరస్తా కాని కోసం మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, నేనే వస్తా. మేము 2.5 సంవత్సరాల్లో చేసిన ప్రగతి ఏ విధంగా చేసినాం, ఏ రకంగా చేసినాం, ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన కేసీఆర్ పాలనను మేము వడ్డీలతో సహా కట్టుకుంటూ ఈ యొక్క దరిద్రాన్ని ఎట్లా దించుకుంటూ వస్తున్నామో మేమంతా కూడా మరి ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తాము. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి గత 23 ఎన్నికల్లో పట్టం కట్టిరో, రాబోయే ఈ 2 సంవత్సరాలు, అదేవిధంగా 5 సంవత్సరాలు ఏ రకంగా పట్టం కడతారో, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉందో, ముఖ్యంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఏ రణరంగమైన విశ్వవిద్యాలయాలు ఉన్నాయో, ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం ఇలా ప్రశాంత వాతావరణంతో ఈరోజు మరి ప్రశాంతంగా ఈరోజు విద్యను అభ్యసించారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కోలే. కానీ 1000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే మాకు ఈ ఎన్నికలే కాదు, రాబోయే 5 సంవత్సరాల ఎన్నికల్లో కూడా టోటల్గా 7 సంవత్సరాలు మేము ఇంకా ప్రభుత్వంలో ఉంటాం. ఆ తర్వాత కూడా ప్రజలు దీవిస్తే మళ్ళా పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు మరి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు జోడెడ్ల లేక, ఆ రోజు వైఎస్ఆర్ ఎట్లా ఉన్నారో, డిఎస్ గారు ఎట్లా ఉన్నారో, ఈరోజు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కానీ, రేవంత్ రెడ్డి గారి జోడ్లెడ్ల లేక పార్టీలో నొకరు, ప్రభుత్వంలో నొకరు పరిపాలన సాగిస్తున్నారంటే ఇలా దేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం అని చెప్పట్లో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. సార్, ఇప్పుడు మన 5 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అలాగే పుదుచ్చేరి 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే మనకు రిలీజ్ అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ కూడా ఫేవర్గా ఇప్పుడు ఎన్డీఏకి అయితే చూపిస్తుంది. కేరళ మాత్రం కాంగ్రెస్కు ఫేవరబుల్గా చూపిస్తుంది. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? కేరళ, అస్సాం ఇంకా మిగతావి కూడా కాంగ్రెస్కు చూపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఎగ్జిస్ట్ పోల్ ఏ రకంగా ఉంటాయి. ఓసారి ఎగ్జిస్ట్ పోల్ ఇటు కావచ్చు, అటు కావచ్చు. మాకు కూడా 3 రాష్ట్రాలలో స్పష్టమైన మెజార్టీ చూపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో మాత్రమే అటు ఇటు చూపిస్తుంది. చూద్దాం, 2 రోజులు వెయిట్ చేస్తే అదే తెలుస్తుంది కదా మనకు.
అయితే సార్ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు? ఎందుకంటే ముఖ్యంగా ఈ మూసీ పునరుద్ధరణ కావచ్చు, అలాగే ఈ హైడ్రా, ఈ రెండు ఏవైతే తీసుకొచ్చారో అవి అనాలోచితంగా చేశారు. దీనివల్ల లాభం ఎంత ఉందో కానీ నష్టం మాత్రం ఎక్కువైతుంది. పేదలిళ్ళనే టార్గెట్ చేసుకొని కూల్చివేస్తున్నారు తప్పించి బడబాబులకు చేయట్లేదంటూ ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టినాం, ఆయన పేదవాడా దానికి కూడా. అదేవిధంగా ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నారో పసలేని ఆరోపణలు, మూసీ రివర్స్ బెడ్ కింద ఉన్న పేద ప్రజలందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు ఆ రవాణా ట్రాన్స్పోర్ట్ కూడా 25,000 ఇచ్చే చరిత్ర మా ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పసలేని ఆరోపణలు చేసి ప్రజల మధ్యన ఇప్పటికే వాళ్ళు పలసనయ్యారు. ఇంకా కావద్దు, వాస్తవాలు తెలుసుకోవాలా. మూసీ పునర్జీవన ప్రాజెక్ట్ అనేది రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి మేధో మదంలో పుట్టిన ఒక మానస పుత్రిక. అది ఎప్పుడైనా ప్రక్షాళన జరగాల్సిందే. కానీ మూసీ పక్కన నిర్వాసితులకు ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ళు కట్టించిన తర్వాతనే, వాళ్ళకు రవాణా సౌకర్యాలు ఇచ్చిన తర్వాతనే, ప్రభుత్వమే అన్నీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి తీసి వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాతనే అక్కడ కాల్ చేయమంటున్నాం. కానీ పేదోళ్ళ పక్షాన ఏదో పక్షపాత వైఖరి డబ్బునోళ్ళకనే కదా. నాగార్జునదే 2 ఎకరాలు గుల్లగొట్టినాము. అదేవిధంగా ఇంకా చాలామంది బడాబాబులది గుల్లగొట్టినాము. మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావులు అటువంటిలే పెద్ద పెద్దలది గుల్లగొట్టినాం కదా. హైడ్రా అనేది దానికి కులం లేదు, మతం లేదు. ఏదైతే చెరువులు, కుంటలు, అదేవిధంగా నరి పరివాహక ప్రాంతాలను ఎవరైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళు బడాబాబులా చోటాబాబులా అనేది కాదు. దాని ముఖ్య ఉద్దేశం అది రాబోయే తరానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవాళ కాదు, రేపు ఇంకో 20 సంవత్సరాలు పోతే మూసీ సుందరీకరణ ఏ విధంగా జరుగుతుంది, ఆ విధంగా ఏదైతే సబర్మతి నది, యమునా నది ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో ఆ రకంగా అభివృద్ధి తీసుకుపోవడమే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం తప్ప పేదల పక్షపాతి ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక గ్రామీణ స్థాయి వెనుకబడిన జిల్లా పాలమూరు నుంచి వచ్చినాయి కాబట్టి జీవన శైలి మీద పట్టున్న నాయకుడు, పేదల బతుకుల మీద పట్టున్న నాయకుడు, పేదల పుట్టగొట్టేటోడు మాత్రం కాదు. ఏదైతే రూల్ ప్రకారంగా హైడ్రా అండర్లో వస్తుందో దాన్ని మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సార్, ఇక ఇప్పుడు ఏదైతే 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నేను 10 సంవత్సరాలు కష్టపడి ముందుకు తీసుకెళ్ళినటువంటి రాష్ట్రాన్ని ఇంకా వెనక్కు తీసుకెళ్తున్నారు. ఇటు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ వాళ్ళు వారి స్వంత లాభం కోసం పనిచేస్తున్నారు కానీ ప్రజలను పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయట్లేదు అంటే ఇటు కేసీఆర్ అలాగే కేటీఆర్ కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద నేను ఏమంటున్నానంటే, ఆరోపించే కేటీఆర్ గారిని గాంధీ భవన్ కన్నా రానియండి, లేకపోతే మేము టీఆర్ఎస్ భవన్కు ఒక ప్రతినిధి బృందం వస్తాం, మా స్థాయి నాయకులు, సెకండరీ లీడర్లు వస్తాము, చర్చకు రండి, చర్చకు సిద్ధామని చెప్పండి, డేటు వాళ్ళని చెప్పండి. 2.5 సంవత్సరాలుగా మేము ఏమేం చేసాము ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎలాంటి సమ్మెలు కానీ, ఎలాంటి నిరసనలు కానీ, ఎలాంటి ర్యాలీలు కానీ లేవంటే ప్రజలు తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పాలనలో, గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో ప్రజలందరూ సబండ వర్గాలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీరు 2 సంవత్సరాల నుంచి ఈ రోడ్లపైన కానీ విద్యార్థులు కానీ, అదేవిధంగా నిరుద్యోగులు కానీ ఎవరు కూడా ఎక్కిన చరిత్ర లేదు. కేవలం మీడియా అట్రాక్షన్ కోసమే కేటీఆర్ గారు లేని విషయాన్ని తీసుకొచ్చి ఇలా మీడియా ముందు చూపుతా ఉన్నారు. నేను నిజంగా అంటున్నా, నిజంగా 2.5 సంవత్సరాలు ఏ అభివృద్ధి జరిగిపోయి వైట్ ఛాలెంజ్కి రమ్మంటున్నాను. ఏ రకమైన ఛాలెంజ్కి రామని నేను దానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక లాస్ట్ చివరిగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. 3 జోన్లుగానైతే హైదరాబాద్ని డివైడ్ చేశారు. ఈ 3 జోన్లలో ఏ పార్టీ ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న 3 మేయర్ సీట్లను కైవసం చేసుకుంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు పరిపాలనలో భాగంగా 3 కమిషనరేట్లను ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ 3 కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. 3 కమిషనరేట్ల మా మేయర్లు, మా కార్పొరేటర్లు, మా డిప్యూటీ మేయర్లు ఉంటుర్రు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకైతే గ్యారంటీ. ఈరోజు ఎన్నికలు పెడితే కూడా బల్దియా 3 కమిషనర్ల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది.